భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథం నుండి 3వ సంపుటి కార్తవీర్య మోక్షం నుండి 25వ అధ్యాయం 9. పరశురాముడి వివరాలన్నీ విన్న దగ్గర నుంచి ఆ విపరీత బుద్ధులకి పరశురాముడు అంటే భయము, జమదగ్ని ముని అంటే చులకనతనము రెండూ పెరిగాయి. అందువల్ల వారు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండి పరశురాముడు ఇంట్లో లేకుండా ఉండే సమయాలు నిర్ణయంగా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఒకనాడు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి క్షత్రియ యువకులు కొన్ని వందల మంది జమదగ్ని ఆశ్రమం మీదికి దొమ్మిగా వెళ్ళిపడ్డారు. మహర్షి సమాధిగతుడై నిశ్చలంగా ఉన్నాడు. వీరు ఆశ్రమాన్ని చేయగలిగినంత చెల్లాచెదరు చేశారు. పరమశాంతుడై సమాధిగతుడైన మహర్షిని చిత్రహింసలు పెట్టారు. రేణుకాదేవి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలింది. ఆశ్రమవాసులంతా అంగలార్చి చేతులెత్తి నమస్కరించి ప్రార్థించారు. అయినా ఆ మూర్ఖులు ఆగలేదు. ఎవరి కన్నీళ్లు వాళ్ళని ఆపలేకపోయాయి. భర్తను వాళ్ళు వధించబోతున్నారని తెలిసి రేణుకాదేవి శోకావేశంలో గుండెలు పగిలేలాగా ఏడుస్తూ తన చివరి కొడుకు వస్తే తమను రక్షించగలుగుతాడని రామా రామా అని 21 సార్లు అడవంతా మారుమోగేటట్లు పిలిచింది. అయినా ఆ పిలుపు పరశురాముడికి అందనే లేదు. ఏ పాపము ఎరగక శాంతుడై కరుణామయుడై తపపరాయణుడై నిశ్చలుడై ఉన్న జమదగ్నిముని తలను నిర్దయగా నరికి వికటట్టహాసాలు చేసి మళ్ళీ రాముడు వచ్చేవేళ అవుతోందని ఆ క్షత్రియ పాంసనులు పారిపోయారు. ఆశ్రమ పదమంతా శోకంతో నిండిపోయింది. పర్ణశాలలు కూలిపోయి ఉన్నాయి. అగ్నివేదికలు విరిగిపోయి ఉన్నాయి. తపస్సుల హృదయాలన్నీ ముక్కలు ముక్కలయ్యి ఉన్నాయి. రేణుకాదేవి మూర్తీభవించిన శోకదేవతలాగా ఉంది. 2 ముక్కలై తలో చోటా పడి నెత్తుడి వరదలలో దొర్లుతూ ఉన్న తన భర్త శరీరాన్ని ఒక చోటుకు చేర్చుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న ఆ ఇల్లాలని ఎలా ఓదార్చాలో తెలియక శిలాప్రతిమల్లాగా నిలబడిపోయారు మునిజనులంతా. కొంతసేపటికి పరశురాముడు వచ్చాడు. వచ్చేటప్పటికి ఏం మిగిలి ఉంది? తన వంతు దుఃఖం మాత్రమే తనకు మిగిలి ఉంది. చీచీ, నాది పాడు జన్మ. నా మూలంగా నా తండ్రికి ఈ కుక్కచావు వచ్చింది. ధనుర్వేదం సాంగంగా సాధించి ఏం ఫలం? సాక్షాత్ పరమేశ్వరుడికి శిష్యుణ్ణి ఏం ఫలం? కార్తవీర్యుడి 1000 చేతులు నరికి ఏం ఫలం? అవన్నీ చివరికి నా తండ్రిని చంపుకునేందుకే ఉపకరించినాయి అని పరిపరి విధాల తన్ను తానే నిందించుకుంటూ ఆ కడసారి పిల్లవాడు పసివాడిలాగా వలవలా ఏడ్చాడు. అలా ఏడుస్తున్న పరశురాముణ్ణి చూచి మునివృద్ధులంతా అతన్ని ఓదార్చబోయి తామే వెక్కి వెక్కి ఏడవసాగారు. అలా కొంతసేపు గడిచాక పరశురాముడు తన్ను తానే సంభాళించుకున్నాడు. చూస్తుండగానే అతని దుఃఖమంతా మహోగ్ర క్రోధంలోకి పరిణమించింది. ఒళ్ళు ఉబ్బింది, పెదవులు అదరసాగినాయి, పళ్ళు బిగుసుకున్నాయి, ముఖం గాండ్రించింది. ఛీ, చేతగాని చౌడలాగా నేనేడవడం ఏమిటి? ఒక సింహనాదం అతనిలోంచి వెలువడింది. తక్షణమే కూలిన ఇంట్లో ఒక మూల పడి ఉన్న ధనస్సు, అంబుల పొది అతని భుజాలకెక్కినాయి. ఈ వీరావేశం చూసి అప్పటికే జరిగిన హింసకు పరితపిస్తున్న ఆశ్రమవాసులు అతని సోదరులు గడగడా వణికిపోయారు. ఓరి తండ్రి, బ్రాహ్మణులకు హింస తగదురా అని వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకొని బ్రతిమలాడారు. అయినా పరశురాముడు పిచ్చిపట్టిన సింహంలాగా దూసుకొని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం సరాసరి మాహిష్మతి నగరానికి వెళ్ళి అక్కడ విజయోత్సవ సమారంభంలో విర్రవీగుతున్న హంతక క్షత్రియులందరినీ ఊచకోతగా నరికి ముక్కలు ముక్కలు చేశాడు. తర్వాత ఊరంతా వెతికి కనబడ్డ క్షత్రియుణ్ణి ప్రతివాణ్ణి నరికి పోగులు పెట్టాడు. ఇంకా నరకడానికి క్షత్రియుడు కనపడక వెనుతిరిగి ఆశ్రమానికి వచ్చాడు. హృదయంలో కోపావేశం అణుమాత్రమైనా తగ్గలేదు. ఇంటికి వచ్చేసరికి ఎదురుగా శోకమూర్తి తల్లి, ఇంకా ఎదురుగా నెత్తుడి మడుగులో తన తండ్రి, తన వల్ల చచ్చిన తండ్రి. రాముడు క్రోధశోక వేగాలతో ఉన్మత్తుడులాగా ఉన్నాడు. తన ఆవేశాన్ని సంభాళించుకోలేక పరశురాముడు గుంపులు తేరి ఉన్న మునిమండలి సమక్షంలో బల్లెపు పోటు తిన్న మదగజంలాగా గీంకరిస్తూ ప్రతిజ్ఞ చేశాడు. అమ్మ నా కోసం 21 సార్లు పిలిచిందంట. నా పేరు విని కూడా ఆ క్షత్రియాధములు ఆగలేదు కనుక నేను ఈ భూమండలం అంతా 21 సార్లు తిరిగి వెతికి నేను క్షత్రియుణ్ణి అన్న ప్రతి పాపిని నరికి ముక్కలు ముక్కలుగా చేసి తీరుతాను. ఇది సత్యం. పాపిష్టులను చంపితే అది పాపం కాదు. ఆ ప్రతిజ్ఞ విని మునిజనులంతా నిశ్చేష్టులై నోళ్లు తెరుచుకొని నిలబడిపోయారు. రేణుకాదేవి మాత్రం లేచి వచ్చి కళ్ళు తుడిచేసుకుని కొడుకు భుజం మీద చెయ్యి వేసి, ఓరి నాయనా, అలాగే చేద్దువు గాని ముందు మా సంస్కారాలు కాని అన్నది శోకము గాంభీర్యము కలిసిన కంఠంతో.
పరశురాముడు తల్లి వంక నిబ్బరంగా చూశాడు. తల్లి తన మాట కాదనటం లేదు, అంతే చాలు. తల్లి చెప్పినట్లు చేయడమే తన ప్రథమ కర్తవ్యం. తల్లి చెప్పుకుపోతోంది. బాబు, నీ తండ్రికి ఈ పాడుచోట సంస్కారం చెయ్యరాదు. ఒక కావిడి తీసుకురా. ఒక పక్క మీ నాన్నగారి శవాన్ని, మరో పక్క జీవోత్సవాన్ని నన్ను కూర్చోబెట్టు. కావిడి భుజాన్ని తగిలించుకుని దక్షిణ పశ్చిమంగా నడు. ఏ చోట ఆగు ఆగు అని అశరీరవాణి పలుకుతుందో అక్కడ సర్వలోకోత్తరుడైన ఆచార్యుడు లభిస్తాడు నీకు. ఆయన చెప్పినట్టుగా మా ఇద్దరికీ సంస్కారాలు చేద్దువుగాని నడు. పరశురాముడు క్షణాల్లో అన్నీ సిద్ధం చేశాడు. సోదరులు కొందరు మునురుద్దులు బయలుదేరారు. 25వ అధ్యాయం సంపూర్ణం. సర్వం సద్గురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.